నన్ను పందిరిలో నన్నాదిరో తల్లి నన్నాదిరా పైరాకు కడకే ఉంటాడు ఇక లేచినాక నీ తాగపోతే నా తాగుతాడు ఎవరిగా మంది కాలేజ్ తాగుతారా పెరుగులో చింతగింజ చేస్తే మునగా పోవాలంత చిక్క ఉన్నది అమ్మ చూడు చూడు ఎంత చిక్క ఉన్నదా రోజు నేను వచ్చి లేకపోసి అంటే పిల్లగాడు మంచాలే ఉంటాడు పిల్ల నేను మంచిగా ఉంటది అత్తది కానీ దాన్ని మంచిగా ఉంటది కానీ నీదే చిక్క ఉంటది నీ తాగితే నాకు నిద్ర పడుతుంది గ్లామర్ వస్తుంది అంటాడు పెరుగు పెరుగు ఈయనైతే నాకు పైసలు పైసలు ఇవ్వవు ఉత్తరం ఎట్ట వస్తాను లేకుండా మందులు ఉంటే నేను నా ఆడికెళ్ళి రాగానే కొంచెం నీళ్ళు చెల్లి నాకుతాను చూసే సాటి పోయిండు చూసే సాటి పోయిండు నా దావను ఇవ్వలేరు అన్న పెరుగు నీ పైసలు ఇవ్వవా చీజ్ నీళ్ళకి లేస్తే ఆడుంటావా అగ్గి నేస్తే కరిగిపోవాలి ఏమనుకుంటావు నెయ్యి చూస్తే నువ్వు నాకుతాను నన్ను చూసి నా కొడుకు దైవం అంగట కలుతాడు ఆయన తీసుకుపోతాడు ఆ కొడుకు కలిసేది మా ఇచ్చేది రాకలనే వాడకు అని చెప్పిన నిన్న వచ్చినావు వచ్చినావు పాలంటే పాలంటాడు పెరుగంటే పెరుగంటాడు లాస్ట్ అదే కూడా
ఒరిత్తు కొడతావా అదే నిన్నట్టుండి నాకు అడ్డం తిరుగుతాను నేను ఏ ఊరు రావచ్చు ఏ పల్లి రావచ్చు ఏ రాజ్యం రావచ్చు నీ పేరు లేకపోతే నిన్నట్టుండి పాలంటే పాలంటే పెరుగంటే పెరుగంటే రోజు నాకు అడ్డం వచ్చింది ఇక మన పెట్టి నాటాడు బంగారు పల్లకి అయ్యో అదే అర్థమైందా పని తెలుసు కుప్పు లోపలికి పోయిండు
మీరు జరగాలి, మీరే మొదలు పెట్టా ఇడికెళ్ళిపోవాలి. ఇక పూర్తిగా సన్నగా అది ఉడవాలి బిస్మిల్లా పాస్ పొడవాలి. పందిరుడు నాదిరో తల్లి నాదిరా पैसे नहीं हो उतना नहीं माने तो होता नहीं वाले कुछ
మందులు ఉంటే నేను నా ఆడికెళ్ళి రాగానే నాకు కొంచెం నీళ్ళు చెల్లి నాపుతా మందులు ఉంటే కనిపిస్తారు అందరు చూస్తారని షార్ట్ వచ్చింది చూసే సాటిపోయిండు చూసే సాటిపోయిండు నాదే నా దావను లెమ్మలేరు అన్న పెరుగు నీ పైసలు ఇవ్వవా చీకి నీళ్ళకి లేస్తే ఆడుంటే అగ్ని నేస్తే కరిగిపోవాలని ఏమనుకుంటారు నెయ్యి చూస్తే నువ్వు నాపుతాను లేకపోతే నన్ను చూసి నా కొడుకు ధైర్యం అంగట కలుతాడు ఆయన తీసుకుంటాడు ఆ కొడుకు కలిసి మా ఇచ్చేది రాగలనే వాడకు అని చెప్పిన నిన్న వచ్చినావు వచ్చినావు పాలంటే పాలంటాడు పెరుగంటే పెరుగంటాడు లాస్ట్ అదే కూడా నిన్నట్టుండి నాకు అడ్డం తిరుగుతాను నువ్వు ఏ ఊరు రావచ్చు ఏ పల్లె రావచ్చు ఏ రాజ్యం రావచ్చు నీ పేరు లేకపోతే నిన్నట్టుండి పాలంటే పాలంటాంది పెరుగంటే పెరుగంటాంది రోజు నాకు అడ్డం వచ్చింది ఇక మన పెట్టినా బంగారు పల్లకి అయ్యో అదే అర్థమైందా పని చేసిన ఉప్పు